నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి ఆదివారం ఆదాయం 1,64,476 రూపాయలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాళెం గ్రామంలో వెంచేసి ఉన్న కోరిన కోర్కెలు తీర్చే శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి దేవస్థానం నందు ఆదివారం అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించేందుకు భక్తులు తెల్లవారుజాము నుండే క్యూ లైన్లో వేచి ఉన్నారు. దర్శనం అనంతరం విచ్చేసిన భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు ఉచితంగా వితరణ చేశారు. అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో 70 లీటర్ల పెరుగుతో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. అమ్మవారికి దర్శనం ద్వారా 40,300, అన్నదానం ద్వారా 12,066, ప్రసాదం ద్వారా 30,250, ఇతర టికెట్ల ద్వారా 81,860, మొత్తం నికర ఆదాయం 1,64,476 రూపాయలు లభించినట్లు ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వి హరిసూర్య ప్రకాష్ తెలియజేశారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ అండ్ చైర్మన్ దేవులపల్లి రవిశంకర్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు గాజుల రంగారావు, ఐనేడి వెంకటకృష్ణ, రేలంగి మారుతి శివభాస్కర్ రావు, ఆలయ ప్రధాన అర్చకులు ఎస్వికే అప్పారావు శర్మ పర్యవేక్షించారు.